విద్యుత్ ఛార్జీలపై మాట్లాడే అర్హత వైసీపీకి లేదని మంత్రి బాల వీరాంజనేయ స్వామి అన్నారు. విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకువచ్చింది టీడీపీ ప్రభుత్వం అన్నారు. 14-19లో మిగులు విద్యుత్ అప్పగించామని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం స్వార్థంతో విద్యుత్ రంగాన్ని నష్టపరిచిందని చెప్పారు. అర్హత ఉన్న లబ్ధిదారుడికి పింఛన్లు తొలగించడం లేదని అన్నారు. అర్హులకి పింఛన్లు తొలగిస్తే బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. వైసీపీ ఆవిర్భావ దినోత్సవం కోసం ఫీజు రియంబర్స్మెంట్ పేరుతో జనాన్ని తీసుకువచ్చారని విమర్శించారు. గురించి మాట్లాడే అర్హత గత ప్రభుత్వానికి, గత ముఖ్యమంత్రికి, ఆ పార్టీ నాయకులకి ఉండయా? ఎవరికి కూడా అర్హత లేదు. విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. 14-19లో మిగులు విద్యుత్ అప్పగిస్తే గత ప్రభుత్వం వచ్చి రద్దు చేయటమే కాకుండా స్వార్థంతో, స్వలాభంతో విద్యుత్తును చేసినటువంటిది ఇది. ఈరోజు పరిస్థితుల్లో అన్నింటినీ సమీక్ష చేస్తున్నాం. ఏదైనా కానీ రాత్రికి రాత్రే ఏ పథకాన్ని కూడా రద్దు చేయలేము. సమీక్షలు చేసుకొని మెరుగు తెరువులు చూసుకొని ముందుకెళ్తామండి. మా ప్రభుత్వం అర్హత ఉన్న ఏ ఒక్క లబ్ధిదారుడి పెన్షన్ని తొలగించట్ల. నా దగ్గర అనర్హులు ఉంటే వాళ్ళవి డాక్టర్లు వెరిఫికేషన్ చేసి తీసేస్తున్నారు. మా నాయకుడు కానీ ఎన్డీఏ ప్రభుత్వంలో నుంచి ఏ ఒక్క నాయకుడు కానీ వెళ్ళట్లా. తను పెంచిన విద్యుత్ ఛార్జీలని తగ్గించమని ధర్నా చేసినటువంటి చరిత్ర కలిగిన వ్యక్తి గత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి. అదేవిధంగా తను పెట్టిన ఫీజు బకాయిలు చెల్లించమంటూ నిస్సిగ్గుగా ధర్నాలకు పిలిపించిన వ్యక్తి తనే. ఈరోజు రేపు వాళ్ళ పార్టీ కార్యకర్తలు వీడు మొక్కలైనా కానీ దాని మీద కూడా ధర్నాలు చేసే స్థాయికి దిగజారారు.